మన గోల్దొడ్డి ఏరియాలో అమెరికన్ ఫిట్నెస్ ఆపోజిట్ లో ఇదేదో జైభవాని టిఫిన్ సెంటర్ అంట. వచ్చేసాం తిందాం కదని చెప్పేసి ఆకలిస్తుందని రావడమే బోని బజ్జీలు కనిపించినాయి మనకి. మాకంటే వెనకాల వచ్చిన కుర్రోళ్ళు ఆర్డర్ చెప్పేసి బిల్లు కట్టేసి స్లిప్ అయితే తట్టిపోయారు. మా ఉత్తర్లు ఏం చేస్తున్నారు చూడండి, తెగ చర్చలు పెట్టేసుకుంటున్నారు ఏది కొందామని చెప్పేసి. చేసే బిల్లు ఒక కూడా 50 రూపాయల నుంచి ఎక్కువ ఉండదు, కానీ చర్చలు మాత్రం ఎక్కువ ఉంటాయి మాకు. బాబు షాప్ ఇన్ని ఐటమ్స్ చూపించినా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నాడు. మనోడి దగ్గర రేట్స్ అయితే రీజనబుల్ గా ఉన్నాయి. 40 రూపాయలు అంటే దోశ పర్లే. దోశ అయితే పేపర్ చుట్టినట్టు తాడుగా మామేస్తున్నాడు. మా ఇంటికి మా అమ్మేసి దోశలు అయితే 2 రకాలు, ఉల్లిపాయ దోశ ఇంకోటేమో ఆమ్లెట్ దోశ. ఇక్కడైతే 10 రకాల పేర్లు చెప్తారు రా బాబు. అది దోశ కాదండో పరోటా కనుకుంటా. దాన్ని కొట్టి కొట్టి కూని చేసేస్తున్నాడు బాబు. ఆ పక్కన ఉన్న పిల్లలు అయితే ఇందాక మనకు కనిపించారు కదా, చిన్న ముక్క ఇవ్వనా తింటానన్నాడు. ఆడేదో కొట్టేసినట్లు చూస్తున్నాడు వాళ్ళని. మా వాడు మిరకాయ బజ్జీ అయితే ఆర్డర్ ఇట్టాడు, దాంట్లో ఉల్లిపాయలు వేసిన తర్వాత గోల్ ఇట్టాడు. మా ఊర్లో అయితే ఉల్లిపాయలు వేస్తారనుకోండి. మా దోశలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినండి. నేనైతే ఉప్మా దోశ ఆర్డర్ పెట్టాను, ఎప్పుడు తినలేదు, ట్రై చేద్దాం కదని చెప్పేసి. మా వాడైతే ఒకటి పన్నీరు ఇంకోడేమో కారం దోశ పెట్టుకున్నారు. పన్నీర్ దోశ అయితే బలం మీద వచ్చేసింది, టేస్ట్ అయితే పర్లేదన్న మా వాడు కారం దోశ నాకు ఉప్మా దోశ వచ్చేసి. టేస్ట్ చెప్పడం అనేసి పక్కన ఎవరు వెళ్తుంటారో తెగ చూసేస్తున్నారు. అమ్మాయి లేదు నాకు గుర్తులే సరిగ్గా. నా ఉప్మా దోశ అయితే పర్లేదు బాగానే ఉంది, మా వాడు కారం దోశ అయితే సూపర్ ఉంది అన్నాడు.